ఆయితారం వస్తే ఇంట్లో అందరు రెస్ట్ తీసుకుంటారు. కానీ ఈ ఆయితారం గ్యాస్ బండ కోసం తిరుగుంటారు చాలా మంది. దుకాణాలకు పోయి రైస్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్లు కొనుక్కొచ్చు చేసి ఉండొచ్చురు. దగ్గర పట్లుంటే అట్లా పోయి ఓ కట్టెలమో పందుకు రావచ్చురు. ఇండ్లల్లా గ్యాస్ ఎక్కువ వచ్చే వంటలు బంద్ పెట్టొచ్చురు. మరి గ్యాస్ తిప్పలు ఏడేడా ఎట్లెట్లున్నాయో అంత టోపార్ తిరిగొద్దాం పాన్రి. ఏం కష్టం వచ్చారా నాయనా, కట్టెల పొయ్యి కాడ కండ్లు మండబట్టే ఎండశెకకు వశపడదాయే. గ్యాస్ దొరకక గీ పొయ్యి ముట్టిస్తే హగో ఎంతగానం పొగ జూరిందో. బంద్ చేయకుండా వచ్చిన కస్టమర్లని పోకుండా ఇడ్లీ వడ బిర్యానీ మీల్స్ బాగా ఇబ్బంది అవుతున్నది. వంటకాలు బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఏదన్నా చేసి సిలిండర్ రేట్లు తక్కువ చేసి సిలిండర్ ఇప్పియాలని. నిన్న మొన్నటి దాకా టిఫిన్ లాపేస్తే చిన్నగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మొత్తమే బంద్ పెట్టే పరిస్థితి వచ్చింది. రెండు ఐటమ్ తక్కువ చేసి 4-5 days నడిపించాం. మాతో కావడం లేదానికి కమర్షియల్ సిలిండర్ ఇప్పియండి. మా దగ్గర వర్కర్లు కానీ మేము పనిచేసే వాళ్ళందరూ రోడ్డు మీద పడకుండా చూసి మాకు కొంచెం ప్రత్యేకంగా ఏదైనా ఒకటి చేసి మేము హోటల్స్ నడుపుకునే పరిస్థితి ఏర్పడుతుంది. బ్లాక్ లో దొరికే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. అందుకని కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది. మా దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా వ్యవస్థను పనిచేస్తే 100 మంది ఉన్నారు పని వాళ్ళు, వాళ్ళందరూ కూడా జీవనోపాధిని కోల్పోవడం అవుతుంది. కొన్ని హోటళ్ల మార్కెట్ లో దొరికే కట్టెలు, బొగ్గుల స్టవ్లు తెచ్చి వండుతున్నారు. కరెంటు బొగ్గుల పోయి దాంతో మాకు అంత ఇంత నడుస్తున్నది హోటల్. ఇక సిలిండర్లు మాత్రం ఎంత బతిమిలాడినా ఇస్తనే లేరు. ఇక గాంధీ భవన్ ముంగట గ్యాస్ మొద్దులకు దండేసి శివయాత్ర తోటి ఎరైటి నిరసన చేసిండ్రు పడుసు కాంగ్రెస్ కార్యకర్తలు. గ్యాస్ తిప్పలు తప్పియాలే, రేట్లు దించాలని కరీంనగర్ లా రోడ్డు మీద కట్టెల పోయి ముట్టించిండ్రు కామ్రేడ్లు. గ్యాస్ దొరికే పరిస్థితి లేదు. 45 రోజుల దాకా బుక్ చేసుకుంటే తప్ప దొరకదంటా ఉన్నారు. అక్కడికి మళ్ళీ పొయ్యిల కట్టెలే గదే పరిస్థితి వచ్చింది. నరేంద్ర మోడీ నువ్వు ఇప్పటికైనా కలదరకపోతే ఇక్కడ కూడా తిరుగుబాటు తప్పదు. అబ్బా దొరికింద్రా సందని కొన్ని గ్యాస్ ఏజెన్సీలు బ్లాక్ అమ్ముతాన్రు ఎక్కువ పైసలకు. నాగర్ కర్నూల్లా కేసు అయింది. గ్యాస్ ఏజెన్సీ మీద, ఈ నిర్వాహకుల మీద సీరియస్ యాక్షన్ ప్లస్ అవసరమైతే క్రిమినల్ కేసు కూడా వీళ్ళ మీద నమోదు చేస్తారు. ఆదిలాబాద్ లా ఓ గ్యాస్ కంపెనీ కాడ గిది పరిస్థితి. 4 రోజుల సంది తిరుగుతుంటే ఇవాళ నో స్టాక్ బోర్డు. కట్టెల పొయ్యి మీద 1 రోజు 2 రోజులు చేస్తావు, వారం రోజులు అయినా కానీ గ్యాసులు రావంటే ఎట్లా? మచ్చటోళ్ళము మాకు కిరాయి పెట్టుకొని రావాలని అంటే 300, 200 అని అంటున్నారు. రోజు మేము పోతున్నాము వస్తున్నాము. ఇక పెండ్లీలు, దావతులు పెట్టుకున్నోళ్లకు అటు గ్యాస్ అందక ఇటు కట్టెల రేట్లు పెట్టలేక కష్టం ఉంది. సిలిండర్ లేకుండా కట్టెలు ఉందామంటే కట్టెల రేట్లు కూడా విపరీతమైన పెరగడంతో ఈ పెళ్లి పనులు చేసుకోవాలంటే చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. జిల్లాల బంకుల ముంగట కూడా నో స్టాక్ బోర్డులు పెట్టిండ్రు. పెట్రోలు, డీజిల్ లేదని. ఏ ఎండని చెప్తాం. హైదరాబాద్ లా గ్యాస్ తిప్పలే, జిల్లాల గ్యాస్ తిప్పలే. కమర్షియల్ సిలిండర్లు మళ్ళెన్నడు సప్లై చేస్తారో గాని అప్పటిదాకా గివ్వే గోసలబ్బా.